ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని నిర్బంధాలు చేసే ప్రయత్నం చేసినా జగన్ పర్యటనకు ప్రజలను ఆపలేరన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. జగన్ నుంచి జనాన్ని దూరం చేయలేరని చెప్పారు ఆయన. మోంతా తుఫాన్ వల్ల నిండా మునిగిన రైతును కూటమి ఎమ్మెల్యే పరామర్శించారా అంటూ నిలదీశారు. అసలు రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడ ఉన్నారంటూ నిలదీశారు. దీనిపై సమాచారం మా ప్రతినిధి రాజు ఇస్తారు. కృష్ణా జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించబోతున్నారు. దీనికి సంబంధించి మాజీ మంత్రి పేరున అన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? అడుగడుగున ఆంక్షల నడుమ ఎలా ఉండబోతుంది పర్యటన? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారిని పోలీసులతో ఆంక్షలతో ఏదో చేద్దామని ప్రతిసారి ప్రయత్నం చేయటం, ప్రజా వెలుగులో వాళ్ళ ఆంక్షలు లేదా వాళ్ళ కట్టడులు లేదా నిర్బంధాలు అన్నీ ప్రజలు పటాపంచలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి కోసం, అంటే ఒకవేళ చంద్రబాబు నాయుడు లేకపోతే వీళ్ళలాగా జనాల్ని పోగేసుకుని లేకపోతే డబ్బులు ఇచ్చో లేకపోతే అది ఇస్తాము ఇది ఇస్తామనో తీసుకొచ్చే జనం అయితే పోలీసులు అది ఇది నువ్వు రావద్దని పోలీస్ స్టేట్మెంట్ ఇస్తే ఆగిపోయే పరిస్థితులు ఉంటాయి. కానీ కారణ జన్ముడిలాగా అదృష్టవంతుడు, జనంలో విపరీతమైనటువంటి ప్రేమ మమకారాలు, మావోడు, మా తమ్ముడు, నా కొడుకు, నా పిల్ల, లేకపోతే మా అన్నయ్య, మా తమ్ముడు, ఇట్లా రకరకాల ఎవడికాడు ప్రతివాడు కుటుంబ సభ్యుడిగా ఏదో ఒక సంబంధంతో భావించేటువంటి అదృష్టమైన నాయకుడు రాజకీయాల్లో. రాజకీయాలు అదృష్టం అందరికీ ఉండే పరిస్థితులు ఉండవు. కాబట్టి ఆ జగన్ కోసం జనం ఆగటం అనేది ఎక్కడ ఇంతవరకు జరగలేదు. ఈ అధికారం పోయిందేమో కానీ జనం పోలేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి. కాబట్టి ఆంక్షలు ఎన్నున్నా, ఆంక్షల నడుమ, నిర్బంధాల నడుమ, పోలీసు స్టేట్మెంట్ల నడుమ, ఒత్తిడిల నడుమ ప్రజలు ఎప్పుడులాగానే వస్తారనేది నేను భావిస్తున్నాను. అంటే కట్టడలు చేసి జనాన్ని ఆపలేరు జగన్ దగ్గర అని చెప్పినది నా భావన. సార్, షెడ్యూల్ ఎలా ఉండబోతుంది ఇక్కడ మీ నియోజకవర్గానికి సంబంధించి? అంటే కృష్ణా జిల్లాలో ఆయన అంటే దురదృష్టం ఏంటంటే ఈ కృష్ణా జిల్లాలో ఒక్క మంత్రి కానీ లేదా వ్యవసాయ శాఖ మంత్రి కానీ ఈ జిల్లా మంత్రి కానీ ఒక్క ఎమ్మెల్యే కానీ ఎవడు కూడా రైతుకు జరిగిన నష్టాన్ని కనీసం పొలంలో దిగి పెళ్ళికెళ్ళో, సావుకెళ్ళో, తాంబూలాలకు వెళ్ళో, ఓణీల ఫంక్షన్లకు వెళ్ళో, ఊరికే ఫోటో కోసమో, ఈనాడులో జ్యోతిలో అచ్చేయటం కోసమో ఒక పొలం దగ్గర నుంచున్నోడు ఎవడన్నా కనపడ్డాడేమో తప్పితే నిజంగా మనసు పెట్టి ఊరూరు రైతుల దగ్గరికి తిరిగి రైతుల్ని కనుక్కుని ఏం జరిగింది, నీకు నష్టం ఏంటి అని పొలంలో దిగి రైతు కష్టాన్ని మనసుతో విన్నటువంటి వాడు ఈ కోస్తాలో, పశ్చిమ గోదావరిలో కానీ, కృష్ణా జిల్లాలో కానీ, ఎన్టీఆర్ జిల్లాలో కానీ ఎక్కడా మేము వినలేదు, చూడలేదు. ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ అసలు వ్యవసాయ శాఖ మంత్రి అన్నాడు ఎక్కడున్నాడు, ఎక్కడ నిద్రపోతున్నాడు తెలియదు. ఇప్పుడు చేను ఎలా ఉంటుంది, రైతు కష్టం ఏంటి? చేను పడిపోతేనే పడిపోయినట్ట, నాశనం అయిపోయినట్ట. చేను నిలబడి ఉన్నా కూడా అది నష్టమా లాభమా, పెట్టిన విత్తనం ఏ రకం, లేదా ఇది పాలు పోసుకునే టైమా, లేదా విత్తిన విత్తనం ఎన్ని రోజులకి దిగుబడి వచ్చేది, ఇవాళ ఏ స్థితిలో ఉంది, పాలు పోసుకునే టైం అయితే ఈ వర్షం ఈ గాలికి ఆ గింజ నిలబడుతుందా, లేదా రేపొద్దున ఇది తప్పవుతుందా, తప్ప ఈ గింజ రాలి తాలవుతుందా, ఏం అవగాహన లేని వాళ్ళందరూ ఇవాళ రాజకీయాల్లో డబ్బులు ఇచ్చి డబ్బున్నోడు కోట్లు కోట్లు డబ్బులు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు అయినోడు, డబ్బులు ఖర్చు పెట్టి మంత్రులైన వాళ్ళు తప్పితే ప్రజల మనసెరిగి పనిచేసేవాడు ఎవడున్నాడు? అసలు రైతు అంటే అద్దన విలువలైనటువంటి ప్రభుత్వం ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం. గతంలో మీ హయాంలో చూస్తుంటారు, ఇన్పుట్ సబ్సిడీ ఏ సీజన్లో ఆ సీజన్లో ఇచ్చారు, బీమా కట్టారు రైతుల తరపున. ఇప్పుడు అసలు బీమా అనే పదవిన పట్టలేదు, ఇన్పుట్ సబ్సిడీ అనే పదవిన పడతలేదు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో నేతలు చూస్తే విహారయాత్రలు, ఒకళ్ళు లండన్ వెళ్తున్నారు, ఒకళ్ళేమో క్రికెట్ మ్యాచ్ చూస్తే వెళ్తున్నారు, కొంతమంది వచ్చారంటే అవనిగడ్డలో ఫోటోలు దిగిపోతున్నారు. ఏం చూస్తారు? ఎలక్షన్ ముందు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? మోడీ డబ్బులతో కలిపి 13,000 చిల్లర ఇస్తున్నాడు, మేమైతే అసలు మోడీతో సంబంధం లేకుండా, కేంద్రంతో సంబంధం లేకుండా సంవత్సరానికి ఎకరానికి 20,000 ఇస్తామని చెప్పారు. కోతలు కోసేసాడు మామూలుగా. ఏమైంది? మొదటి సంవత్సరం పంగనామాలు పెట్టాడు, రెండో సంవత్సరం 5,000 ఇచ్చాడు. అంటే 40,000 ఇవ్వాల్సినోడు 5,000 ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితి. ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రభుత్వమే బాధ్యతగా తీసుకుని చేసింది. ప్రతి ఎకరాకి, ప్రతి అంగుళం భూమికి, వ్యవసాయ భూమికి ఈ క్రాప్ చేసింది. ఈ క్రాప్ అంటే ఎట్లా? రైతును చేలో నుంచోపెట్టి జియో ట్యాగింగ్ ద్వారా ఫోటో తీసి అప్లోడ్ చేసి ఈ క్రాప్ చేసింది. ఏ విత్తనం ఊడ్చాడు, ఏ పంట, అది వరియా
లేకపోతే వేరుశెనగ లేకపోతే వేరే పంట ఏ పంట అనేది ఫీల్డ్లో ఫోటో తీసి మరీ చేశారు. ఇవాళ ఈ క్రాప్ లేదు, దొంగ ఈ క్రాప్. చూడండి, ఈ క్రాప్ సరిహద్దులు లేకుండా లేదా సర్వే నెంబర్ ఎంతో తెలవకుండా రైతు పొలంలోకి వచ్చి ఫోటో తీయకుండా ఈ క్రాప్ జరిగిందంటారు. ఎట్లా జరిగింది ఈ క్రాప్? దొంగ ఈ క్రాప్ కాదా అది? అంటే ఇప్పుడు నష్టపరిహారం ఏ విత్తనం ఊడ్చాడో కూడా ఎవరికి తెలియదు. ఇవాళ ఏ చేలో ఏ సర్వే నంబర్లో ఏ విత్తనం ఊడ్చాడు? 13-18 ఊడ్చాడా? 12-87 ఊడ్చాడా? సన్నాలు ఊడ్చాడా? బీపీటీలు ఊడ్చాడా? ఏ విత్తనం ఊడ్చాడో ఎవరికి తెలియదు. అంటే కొంతమంది ఇదొకటే కాదు, ఇన్పుట్ సబ్సిడీ పడిన ప్రతి చేనుకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు. ఇన్పుట్ సబ్సిడీ వచ్చిన వాడికి కూడా బాధ్యత తీసుకుని అది రంగు మారినా లేకపోతే ఒక చెమ్మున్నా ఏదున్నా కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకుని కొంది రైతు భరోసా కేంద్రాల్లో. ఇవాళ ఏం చెప్తున్నారు? మీకు ఇన్పుట్ సబ్సిడీ కావాలంటే కాగితం పెట్టుకోవాలంటే వెళ్ళి ఎవడింటికి వెళ్ళి తెలుగుదేశం వాడింట్లో విఆర్ఓ కూర్చుంటాడంట. అక్కడికి అందరూ వెళ్ళి రైతు వెళ్ళి ఫోటోస్టాట్లు ఇవ్వాలంటే డాక్యుమెంట్ ఇస్తే దాన్ని ఎన్యూరేషన్ చేశాడో లేదో కూడా రసీదు ఇవ్వడు, లిస్ట్ కట్టడు. సోషల్ ఆడిట్ చేయాలి ప్రభుత్వ రూల్స్ ప్రకారం. లిస్ట్ ఎవరిది కట్టావో పంచాయతీ ఆఫీసులో సోషల్ ఆడిట్కి తగిలించాలి. గ్రామసభ పెట్టి అడగాలి, ఇది పొలం పోయిందని రాశాం అవునా కాదా అని అడగాలి. ఇంతవరకు ఎవడికి రాశాడో కూడా తెలియదు. చాలా చోట్ల దాదాపుగా 60-70% చోట్ల కనీసం కాగితాలు కూడా తీసుకోవాలి. కాగితాలు తీసుకున్న చోట ఏం చెప్తున్నారు? మేము ధాన్యం కొనే బాధ్యత మాకు సంబంధం లేదు, రేపు నీ దగ్గర ఏమన్నా కొంత ఏమన్నా పంట వచ్చిందా 10 బస్తాలో 15 బస్తాలో 20 బస్తాలో ఎకరానికి పండినా కూడా నువ్వే అమ్ముకో, మాకు సంబంధం లేదు. ఇంత దిక్కుమాలిన దరిద్రమైన ప్రభుత్వం రైతులు ఎవడ చూడలే ఇంతవరకు. ఎప్పుడు ఆ ఇన్పుట్ సబ్సిడీ వేస్తాడే లేదో ఎమ్మెల్యేలు చెప్తున్నారంట, టీడీపీ ఎమ్మెల్యేలు, అరే రెచ్చిపోయి రాయించబాకండి రా బాబు, ఇవి పడే డబ్బులు కాదు, రేపు ఎంపీటీసీ ఎలక్షన్లో జడ్పీటీసీ ఎలక్షన్లో వస్తున్నాయి, మన ఎరగొడతారు. ఇన్పుట్ సబ్సిడీ పడిన ప్రతి చేనుకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు. ఇన్పుట్ సబ్సిడీ వచ్చిన వాడికి కూడా బాధ్యత తీసుకుని అది రంగు మారినా లేకపోతే ఒక చెమ్మున్నా ఏదున్నా కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకుని కొంది రైతు భరోసా కేంద్రాల్లో. ఇవాళ ఏం చెప్తున్నారు? మీకు ఇన్పుట్ సబ్సిడీ కావాలంటే కాగితం పెట్టుకోవాలంటే వెళ్ళి ఎవడింటికి వెళ్ళి తెలుగుదేశం వాడింట్లో విఆర్ఓ కూర్చుంటాడంట. అక్కడికి అందరూ వెళ్ళి రైతు వెళ్ళి ఫోటోస్టాట్లు ఇవ్వాలంటే డాక్యుమెంట్ ఇస్తే దాన్ని ఎన్యూరేషన్ చేశాడో లేదో కూడా రసీదు ఇవ్వడు, లిస్ట్ కట్టడు. సోషల్ ఆడిట్ చేయాలి ప్రభుత్వ రూల్స్ ప్రకారం. లిస్ట్ ఎవరిది కట్టావో పంచాయతీ ఆఫీసులో సోషల్ ఆడిట్కి తగిలించాలి. గ్రామసభ పెట్టి అడగాలి, ఇది పొలం పోయిందని రాశాం అవునా కాదా అని అడగాలి. ఇంతవరకు ఎవడికి రాశాడో కూడా తెలియదు. చాలా చోట్ల దాదాపుగా 60-70% చోట్ల కనీసం కాగితాలు కూడా తీసుకోవాలి. కాగితాలు తీసుకున్న చోట ఏం చెప్తున్నారు? మేము ధాన్యం కొనే బాధ్యత మాకు సంబంధం లేదు, రేపు నీ దగ్గర ఏమన్నా కొంత ఏమన్నా పంట వచ్చిందా 10 బస్తాలో 15 బస్తాలో 20 బస్తాలో ఎకరానికి పండినా కూడా నువ్వే అమ్ముకో, మాకు సంబంధం లేదు. ఇంత దిక్కుమాలిన దరిద్రమైన ప్రభుత్వం రైతులు ఎవడ చూడలే ఇంతవరకు. ఎప్పుడు ఆ ఇన్పుట్ సబ్సిడీ వేస్తాడే లేదో ఎమ్మెల్యేలు చెప్తున్నారంట, టీడీపీ ఎమ్మెల్యేలు, అరే రెచ్చిపోయి రాయించబాకండి రా బాబు, ఇవి పడే డబ్బులు కాదు, రేపు ఎంపీటీసీ ఎలక్షన్లో జడ్పీటీసీ ఎలక్షన్లో వస్తున్నాయి, మన ఎరగొడతారు.